సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్న వాళ్ళకి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. మీలాగే ఒకతను వాళ్ళ భార్యతో గొడవపడి సూసైడ్ చేసుకుందాం అని చెప్పేసి ఉదయాన్నే 5ంటికి ఒక చెట్టు ఎక్కాడు ఊరేసుకుందాం అని చెప్పేసి. ఆ చెట్టు ఎక్కగానే ఊరేసుకుంటున్న ఆ టైంలో ఒక 2 కాయలు, ఆ చెట్టు కాయలు చాలా అందంగా కనిపించింది ఆ వ్యక్తికి. కనిపించగానే అరే ఎలాగో చచ్చిపోతున్నాం కదా, ఈ 2 కాయలు తినేసి చచ్చిపోదాం అని చెప్పేసి అనుకున్నాడు. సరేలే అని చెప్పేసి ఆ 2 కాయలు కోసుకొని తింటా ఉన్నాడు. తిన్న తర్వాత ఆ చెట్టు మీద ఉండేసరికి సన్ రైజ్ అయింది. ఉదయం అవుతుంది కదా, సన్ రైజ్ అయ్యేసరికి ఆ చెట్టు మీద ఉన్నాడు కదా, ఆ సన్ రైజ్ చాలా అందంగా కనిపించింది. అబ్బా చాలా అందంగా ఉంది సీనరీ, ఈ సన్ రైజ్ ని చూసి చచ్చిపోదాం అని చెప్పేసి అనుకున్నాడు. అలా సన్ రైజ్ కూడా అయిపోగానే ఉదయం అవ్వగానే ఆ చెట్టు కిందకి 2 పిల్లలు వచ్చారు. 2 పిల్లలు వచ్చి అంకుల్ అంకుల్ మాకు ఆ కాయలు కోసేవరా, మాకు కోసుకుందాం అంటే మేము చెట్టు ఎక్కలేము అని చెప్పేసరికి ఆయన ఏం చేస్తారంటే ఒక 4-5 కాయలు కోసి పిల్లలకి ఇస్తాడు. ఆ పిల్లలు వెళ్తా వెళ్తా అంకుల్ కాయలు చాలా బాగున్నాయి, మీరు కూడా మీ ఇంటికి తీసుకెళ్ళండి కావాలంటే అని చెప్పేసి అంటారు. ఆయన ఏం చేస్తారంటే కొన్ని కాయలు కోసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఆవిడికి ఇస్తాడనమాట. వాళ్ళ ఆవిడికి ఇవ్వగానే వాళ్ళ ఆవిడ అంటుంది, ఏమండి నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన్ని హగ్ చేసుకునిద్ది అనమాట. ఇంకా ఆయన అప్పటి నుంచి ఇంకెప్పుడు ఆయన సూసైడ్ చేసుకోలేదు. కాబట్టి నేనేం చెప్తానంటే మీకున్నటువంటి ప్రాబ్లంకి దగ్గరగా ఉండండి, మీకు సొల్యూషన్ దొరికిద్ది. దూరంగా పారిపోయి సూసైడ్ చేసుకుంటే సొల్యూషన్ దొరకదు.